రైట్. ఇక ప్రధానంగా మనం చూస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి ఇద్దరిగా కామన్గా ఉన్నటువంటిది మన ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది శిశు వికాసము మరియు బోధన అభ్యసన శాస్త్రము అంటాం. శిశు వికాసము బోధన అభ్యసన శాస్త్రము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది పేపర్ 1 వాళ్ళకి కానీ పేపర్ 2 వాళ్ళకి కానీ 30 మార్క్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ డిప్లొమా ఎలిమెంటరీ కరికులం కానీ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం కానీ దాంట్లో ఉన్నటువంటి సిలబసే ఉన్నా ఇప్పుడున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు వాళ్ళు చదువుకునే కాలంలో ఈ పదం లేదు. సైకాలజీ విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఉండేది. విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రమే. ఆ పదాన్నే రూపాంతరం చేసి ఈ టెట్ సిలబస్లో శిశు వికాసము మరియు బోధన అభ్యసన శాస్త్రము అని తీసుకొచ్చారు. దీనికి ఒక 30 మార్క్స్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా లాంగ్వేజ్ 1 ఎప్పుడైతే హిందీ మీరు తీసుకుంటారో మీ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. బైలింగ్లో పేపర్ ఉంటుంది టెట్ పేపర్. అప్పుడు హిందీ ఇంగ్లీష్లో ఆ పేపర్ అనేది ఉంటుంది. తెలుగు తీసుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అది మాత్రం లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 2 అందరికీ కామన్ అండి. ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ ఆంగ్లమే. ఆంగ్లం వాళ్ళకైనా ఆంగ్లమే, నాన్ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఆంగ్లమే, లాంగ్వేజ్ టీచర్లకైనా ఆంగ్లమే, తెలుగు టీచర్కి కూడా ఆంగ్లమే, మినహాయింపు లేదు. ఇది 3వ భాగంగా తీసుకున్నాం. 4 వచ్చేది పూర్తిగా కంటెంట్. పేపర్ 1 వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్, పేపర్ 2 వాళ్ళకైతే సైన్స్ వాళ్ళకు 30 మార్క్స్ మ్యాథమెటిక్స్, 30 మార్క్స్ సైన్స్లో మళ్ళీ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్. సోషల్ వాళ్ళకైతే అదృష్టవంతులు పూర్తిగా 60 మార్కులు సోషల్, 48 + 12, 48 కంటెంట్, 12 మెథడాలజీ ఉంటుంది.